ఫ్రెండ్స్ మీకు తెలుసా మైక్రోసాఫ్ట్ వర్డ్లో చిన్న షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి ఈ విధంగా అయితే డబల్ లైన్ సెల్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ డబల్ లైన్ సెల్స్తో పాటు మనకు కావాల్సిన పర్టికులర్ రోలో డబల్ లైన్ కావాలంటే దానికోసం నేను కొన్ని షార్ట్కట్ కీస్ని అయితే యూజ్ చేశాను. నేను యూజ్ చేసే షార్ట్కట్ కీస్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఈజీ వేలో టేబుల్ను ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. ఒకవేళ మనం ఈజీ వేలో టేబుల్ను క్రియేట్ చేయడానికి నేను ముందుగా ఇక్కడ ఎంఎస్ వర్డ్ని అయితే తీసుకున్నాను. ఎంఎస్ వర్డ్లో ఇక్కడ హోమ్ పక్కన ఇన్సర్ట్ అని ఉంది కదా, ఇన్సర్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్సర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ టేబుల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ టేబుల్ అయితే కనిపించడం జరుగుతుంది. జస్ట్ అలా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన టేబుల్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. ఈ సింగిల్ లైన్ టేబుల్ కదా, ఈ సింగిల్ లైన్ టేబుల్ను ఆటోమేటిక్గా డబల్ లైన్లో క్రియేట్ చేయాలని నేను ఒక షార్ట్కట్ కీస్ని అయితే యూజ్ చేస్తాను. కంట్రోల్ ప్లస్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా టేబుల్ మొత్తం అయితే సెలెక్ట్ కావడం జరుగుతుంది. రైట్ క్లిక్ చేసి అక్కడ టేబుల్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది కదా. టేబుల్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత డౌన్ సైడ్లో బార్డర్స్ అండ్ షేరింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్స్లో డబల్ లైన్ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని కింద డౌన్ సైడ్లో స్క్రోల్ చేస్తుంటే చాలా రకాల స్టైల్స్ అయితే వస్తాయి. అందులో మనం డబల్ లైన్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే ఒక స్టైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కలర్ అని ఉంటుంది. ఈ స్టైల్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఇక ప్రివ్యూ అయితే కనిపిస్తుంది కదా. ప్రివ్యూ మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ మనకు కలర్లో కావాలనుకుంటే సపోజ్ నేను రెడ్ కలర్ తీసుకుంటాను. ఇక్కడ రెడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రివ్యూలో మనకు రెడ్ కలర్ అయితే కనిపించడం జరుగుతుంది. విడ్త్ మనకు ఏ విడ్త్లో కావాలి, లైన్ బార్డర్ ఒకవేళ సింగిల్ లైన్ సైజ్ చిన్నగా కనిపించాలా లేకుంటే విడ్త్ బాగా బాల్డ్గా కనిపించాలా అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు టేబుల్ బార్డర్స్ మనకు అన్ని బార్డర్స్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా అన్ని బార్డర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకసారి అన్ని బార్డర్స్ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తే మనకి ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ అప్లై అవుతుంది. ఆటోమేటిక్గా ఇలా అప్లై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనం ప్రివ్యూలో అయితే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఇక్కడ కింద అప్లై టులో టేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఓకే అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి డబల్ లైన్లో థిక్ లైన్గా ఉండే టేబుల్ అయితే క్రియేట్ కావడం అయితే జరిగింది. చూసారు, ఈ విధంగా అయితే మనం డబల్ లైన్ టేబుల్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఈ డబల్ లైన్ టేబుల్తో పాటు మనకు పర్టికులర్ రోలో మాత్రం టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే ముందుగా పర్టికులర్ రోను పర్టికులర్ రోని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టేబుల్ స్టైల్స్ అని ఉంది కదా, టేబుల్ స్టైల్స్లో విడ్త్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బార్డర్ మనకి ఏ బార్డర్ అయితే కావాలో ఆ బార్డర్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా లైన్ మొత్తం డ్రాగ్ చేస్తే మనకు కావాల్సినటువంటి బార్డర్ అయితే ఆ లైన్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మనకు కావాల్సిన బార్డర్ అయితే వచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే బార్డర్ను క్రియేట్ చేశాను. ఫస్ట్ షీట్లో వచ్చేసి మనకు కావాల్సినటువంటి థిక్ సైజ్లో డబల్ లైన్లో ఉన్నటువంటి బార్డర్స్ ఉన్నటువంటి టేబుల్ని అయితే క్రియేట్ చేశాను. సెకండ్, ఈ టేబుల్తో పాటు ఆటోమేటిక్గా సింగిల్ లైన్లో ఉన్న టేబుల్ అయితే క్రియేట్ చేసి ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ కావాలని ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసేయని చూడొచ్చు. అలాగే వీడియోకి టాప్ సైడ్ రైట్ కార్డ్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసేయని చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసేయని చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.